అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సెమీస్ మ్యాచ్లో టీమిండియా ఇరగదీసింది. కీలక మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు సంజు. దంచి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. శివం దుబే, ఇషాన్ కిషన్, ఇక చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మెరుపులు మెరిపించారు. టీమిండియా స్కోర్ 253 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 254 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, 254 పరుగుల టార్గెట్ కాపాడుకోగలుగుతున్నానంటే ఆ పిచ్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి బౌలింగ్ స్ట్రెంగ్త్ని బట్టి చూస్తే విజయం సునాయాసంగానే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్ళని ఎక్కడ తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. టీ20 హిస్టరీలో కూడా వాళ్ళకు కొన్ని అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉన్నాయనేటువంటి మాట. ఏ విధంగా ఉండబోతోంది మొదటి ఇన్నింగ్స్లో భారత్ చేసినటువంటి బ్యాటింగ్కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి మనం? ముఖ్యంగా నిర్ణీత 20 ఓవర్లలో దాదాపు 253 పరుగులు, 7 వికెట్ల నష్టానికి అంటే అత్యధిక స్కోరు నమోదు చేసినారు. సో ముఖ్యంగా సమిష్టిగా ఆడితే ఏ రకంగా బ్యాటింగ్ అనేది చేయగలుగుతారు, ఏ రకంగా స్కోరు ముందుకు వెళ్తుంది అన్నదానికి ఈ మ్యాచ్ ఒక ఉదాహరణ. అభిషేక్ శర్మ తప్ప మిగతా అందరూ కూడా సమిష్టిగా ఆడారు. ముఖ్యంగా సంజు శాంసన్ మరోసారి ఫామ్ను ముందుకు తీసుకెళ్ళినాడు. సో సంజు శాంసన్ విరోచిత 89 పరుగులు చేశాడు. కేవలం 42 బాళ్లలోనే 89 పరుగులు చేశారు. దాంట్లో ముఖ్యంగా 8 ఫోర్లు, 7 సిక్సర్లు. సో ధీటుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లని అంటే దయాదాక్షిణ్యం లేకుండా చితక్కొట్టిన పరిస్థితి అయితే ఉంది. సంజు మెరుపులు మెరిపించారని చెప్పుకోవచ్చు. మరోసారి సంజు ఫామ్ని మొన్న ఏదైతే 97 దగ్గర ఆగిపోయాడో అక్కడి నుంచే ఈ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. శుభ ఆరంభాన్ని అయితే ఇచ్చాడు. దాని తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ కూడా సేమ్ అలాగే ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా అంటే బాల్స్ను వేస్ట్ చేయకుండా దాదాపు 39 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. 18 బాళ్లలోనే 39 పరుగులు చేశారు. దాదాపు 216 స్ట్రైక్ రేట్తో కూడా ఆడారు. ఇషాన్ కిషన్ ఆడినంతసేపు కూడా అంటే టీ20లో ఆడాల్సినటువంటి బాధ్యత ఎట్లా ఉంటుందో సో దానికి తగ్గట్టుగానే ఆడి ఆయన తరపున 39 పరుగులు కూడా చేసి పెవిలియన్ బాట పట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి శివం దుబే కూడా మరొకసారి దాదాపు ఈ మధ్యకాలంలో ఈ మ్యాచ్లన్నీ కూడా ఈ సిరీస్లో దాదాపు 200 పైన స్ట్రైక్ రేట్ ఉంది. సో అందుకు ఆయనకి కొంత వెసులు బ్యాట్ కలిగించి కూడా అంటే శివం దుబే దాదాపు 6-7 స్థానాల్లో ఆడుతూ ఉంటాడు. కానీ ముఖ్యంగా 2-3 స్థానాల్లో కల్పించడం, ముందుకు ప్రమోట్ చేయడం కూడా కలిసి వచ్చిన అవకాశం ఉంది. దాంతోపాటుగా 43 పరుగులు కేవలం 25 బాళ్లలోనే చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా 4 సిక్సర్లు కొట్టారు. అంటే శివం దుబే సిక్సర్లకు ఇది కాబట్టి సో అదే స్థాయిలో ఆడి ఆయన ఫామ్ను మరోసారి ఇది చేసుకున్నాడు. 43 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొత్తం కూడా ఎండ్లో దాదాపు ఏదైతే 16 ఓవర్ల నుంచి 20 ఓవర్ల వరకు హార్దిక్ పాండ్యా కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు. హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. 12 బాళ్లలో 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇక్కడ తిలక్ వర్మ 21 పరుగు చేశారు. తిలక్ వర్మ లాస్ట్లో ఆయన ఆడినటువంటి తీరు కావచ్చు, ఆయన ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో కేవలం 7 బాళ్లలోనే 21 పరుగులు చేసి తిలక్ వర్మ ఆయన అసలు వే ఆఫ్ స్టైల్ తిలక్ వర్మకు సంబంధించినటువంటి బ్యాటింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకవైపు చూపించుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా టీం మొత్తం కూడా సమిష్టిగా ఆడారు. ఎవరు అభిషేక్ శర్మ తప్ప మిగతా అందరూ కూడా సమిష్టిగా ఆడారు. సమిష్టిగా ఆడితే ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం కూడా దాదాపు ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ దాదాపు 15 ఎకానమీ ఉంది. అంటే ఓవర్కు 15 పరుగులు ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. విల్ జాక్స్ కూడా సేమ్ 10 పరుగులు ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు శామ్ కరన్ కూడా 13 పరుగులు ఉన్నాయి. ఓవర్కి 13 పరుగులు ఇచ్చారు. ఒకరు లవ్సన్ కూడా ఒకటే ఓవర్ వేశారు. ఆయన ఓవర్లో 19 పరుగులు. అంటే కనికరం అనేదే లేకుండా కూడా మొత్తం కూడా బ్యాటింగ్ అయితే ఇండియా చేసింది. సో ముఖ్యంగా ఈ భారీ టార్గెట్ను మరి ఇంగ్లాండ్ ఎలా ఛేదిస్తుంది అనేది ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం మరి బౌలింగ్లో కూడా పెద్ద ఎత్తున మన వాళ్ళు కొంత ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి ఈ వాంకేడియా స్టేడియంలో కొంత బౌలర్లకి స్పిన్ బౌలర్లకు అంటే ఫాస్ట్ బౌలర్లకి కొంత అనుకూలిస్తుంది. కాబట్టి ఇప్పుడు హర్షదీప్ బూమ్రా పైన హోప్స్ ఉంటాయి. హర్షదీప్ మరి ఫాస్ట్ 6 ఓవర్లలో సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కూడా కొంత అద్భుతమైనటువంటి ఫామ్లో మొదటి 4-5 స్థానాల్లో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నారు కదా, దానికి సంబంధించి ఎలాంటి వ్యూహంతో ఉండబోతోంది అనేది కూడా ఒక ప్రశ్న. దాన్ని ఎలా చూడాలంటారు?
చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ స్కోర్ అనేది 253 స్కోర్ అనేది ఇంగ్లాండ్కు అంటే అంత టఫ్గా ఉండే అంత అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే వాళ్ళని కూడా తక్కువ అంచనీయట్లేదు. వేరే టీం అయితే అంటే ఈజీగా గెలిచేస్తారులే అనే హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ ఇంగ్లాండ్తో అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ కావచ్చు, అలాగే జాస్ బట్లర్ కావచ్చు, హారీ బ్రూక్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా బెతెల్ కావచ్చు, సో శామ్ కరణ్ కావచ్చు, అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా ఇండియా కంటే బెటర్గా ఉంది. అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూస్తే మొత్తం కూడా ఓపెనర్లు అయినటువంటి ఫిలిప్ సాల్ట్ కావచ్చు, జోస్ బట్లర్ కావచ్చు, హ్యారీ బ్రూక్ ఫామ్లో ఉన్నాడు, ఆయన కూడా ఆడుతున్నారు. సో వీళ్ళంతా డేంజర్ బ్యాట్స్మెన్. మనకంటే కూడా అంటే మన బ్యాట్స్మెన్ కంటే కూడా విధ్వంసకర ఆటగాళ్ళు ఉన్నారు. సో మరి కొంత ఈ 6 ఓవర్ల వరకు కట్టడి చేయగలిగితే, ఈ ఓపెనర్లను కట్టడి చేయగలిగితే, ఈ 6 ఓవర్లలో దాదాపు 1-2 వికెట్లు తీయగలిగితే ఈ టీమిండియా ఈజీగా సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే 6 ఓవర్లలో వికెట్లు కోల్పోతే కనుక కొంత ఆ టీం కూడా ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు రన్ రేటు ఇంతకింత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రన్ రేటు ప్రెజర్ అనేది టీం మీద ఉంటుంది, ఇంగ్లాండ్ టీం మీద. సో అట్లా ముందుకు వెళ్తూ ఉంటే వికెట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ఫస్ట్ 6 ఓవర్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఫస్ట్ 6 ఓవర్లలో బాలు అంటే కొత్త బాలు కొంత ఈ స్వింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి వికెట్లు తీస్తే మొదటి 6 ఓవర్లలో వికెట్లు తీయగలిగితే కనుక టీమిండియా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక సెమీస్ మ్యాచ్లో టీమిండియా ఎరగదీసింది. కీలక మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు సంజు. ఇక శివం దూబే, ఇషాన్ కిషన్ దంచి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరిలో హార్దిక్, తిలక్ వర్మ మెరుపులు మెరిపించారు. మొత్తం మీద టీమిండియా స్కోరు 253 పరుగులు 7 వికెట్లు కోల్పోయి చేసింది. ఇక ఇంగ్లాండ్ విజయలక్ష్యం 254 పరుగులుగా ఉంది.